గురుగారు, దైవానికి హారతి ఇవ్వడం కోసం నెయ్యి, మనుషులకి హారతి ఇవ్వడం కోసం నూనెను ఎందుకు వినియోగిస్తారు? ఇందులో శాస్త్రీయం ఉంది. మళ్ళీ దేహానికి నూనెను మాత్రమే రాచుకోవాలి, నెయ్యిని రాచుకోకూడదు, రోగకారకం. నూనె చమురు జిడ్డు త్వరగా వదులుతుంది, నెయ్యి అంత సులభంగా వదలదు. నేతిని త్రాగాలి, నూనెని రాచుకోవాలి. ఒక్క చిన్న గిన్నెలో అంత నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యిని అన్నం మీద వేస్తే అది అమృతమయం అవుతుంది. ఆ నేతి గిన్నెలో అన్నం మెతుకులు వేస్తే విషతుల్యం అవుతుంది. పదార్థం మారితే ఇంత ప్రమాదమా? నిజమే అంటుంది సైన్స్ కూడా. వేడి నీటిలో చన్నీరు పోస్తే ఆరోగ్యదాయకం, చన్నీటిలో వేడి నీళ్లు పోస్తే అనర్థహేతువు. ఉష్ణాశీత స్వప ఆనయ్య ఉష్ణేన వాయుబుతకేనేహ్యతి దిక్కేశాన్ వపతు. సమస్త ధర్మాలు వేదంలోనేనండి. కనుక దైవ రూపాన్ని అర్చించే సమయంలో నేతి దీపాన్ని వెలిగిస్తాం. ఆరాధన కాబట్టి, హారతి కాబట్టి నేతి దీపంతో స్వామికి మనం మంగళకరంగా హారతి ప్రదర్శించినప్పుడు ఆ స్వామి దివ్యమంగళ రూపం నేతి దీపకాంతులతో ఏ నీడలు లేకుండా స్వచ్ఛంగా మెరిసిపోతుంది. మనం దర్శనం చేసుకోగలుగుతాం. మనకు హారతి ఇచ్చే సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి వాటితో హారతి ఇవ్వడంలో మానవ సంబంధితమైన ఆరోగ్య సూత్రం ఉండడంతో ఈ దేహానికి, ఈ ముఖానికి వర్చస్సు వచ్చి చేరుతుంది. దైవం నుంచి వర్చస్సు మనకు రావాలి కాబట్టి దేవుడి ఆలయంలో నేతితో హారతి, బయట ఉండేటటువంటి వాతావరణంలోంచి ఈ దేహానికి వర్చస్సు రావాలి, చేరాలి, బయటికి పోవడం కాదు, వచ్చి చేరాలి. కనుక నువ్వుల నూనెతో హారతి. అందుకే శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ. ఇవి మంత్రాలు అనేక అంతరార్థాలతో సంప్రదాయం, సంస్కారం, పూజ, అర్చన అన్నింటిలో కూడా వైదిక ధర్మాన్ని, వేద ధర్మాన్ని బోధిస్తూ దేవుడికి హారతి ఇచ్చే సమయంలో నెయ్యి, మనుషులకు హారతి ఇచ్చే సమయంలో నూనె వాడాలి. ఇలా చెప్పింది. ఇది సూక్ష్మం.